ఆర్సలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నక్కపల్లి ప్రాంతానికి పర్యావరణ తీవ్రమైన ప్రమాదం. 2000లోనే పెట్రో కారిడార్ పేరుతో ఆనాడు రిలయన్స్ కోసం చంద్రబాబు నాయుడు విశాఖ చెన్నై కారిడార్ ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్ జారీ చేశారు. దాని మీద పబ్లిక్ హీరింగ్ అయింది, అది విఫలమైంది, దాన్ని ఆపేయడం జరిగింది. నక్కపల్లిలో పోర్ట్ పెట్టాలనేటువంటి దానికి వేసినటువంటి త్రిసభ్య కమిటీ కూడా దాన్ని వ్యతిరేకించింది. నక్కపల్లిలో పోర్ట్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళా నక్కపల్లి ప్రాంతంలో వేంపాడ టోల్గేట్ నుంచి చంద్రాకారంలో ఉండేటువంటి రాజయ్యపేట వరకు లంగ్ స్పేస్ అతి తక్కువగా ఉండి సముద్రానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా చాలా తీవ్రమైన హానికరం, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడం అనేటువంటిది దాన్ని సిఐటి తీవ్రంగా ఖండిస్తున్నది, వ్యతిరేకిస్తున్నది. జనవరి 8 మోడీకి నిరసన తెలియజేయాలని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా కోరుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బ కొట్టడానికే ఆర్సలాల్ మిట్టల్ని తీసుకొస్తున్నారు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దక్షిణ భారతదేశంలో మార్కెటింగ్ అంతా విశాఖ స్టీల్ ప్లాంట్కి అత్యంత ప్రాధాన్యత ఉంది. 4-5 వేల రేట్లు అదనంగా టన్నుకి చెల్లించి కూడా ఈరోజు క్యూలో ఉండి విశాఖ స్టీల్ కొంటున్నారు. ఈ మార్కెట్ని కాజేయాలని ఆర్సలాల్ మిట్టల్ని తీసుకొస్తున్నారు. ఆర్సలాల్ మిట్టల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బతీయడం, సిక్ చేయడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర. వీరు దక్షిణ కొరియా పోస్కోకి కట్టబెట్టాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయత్నం చేశారు, అది సాధ్యం కాలేదు. తర్వాత 100% స్ట్రాటజిక్ సేల్ చేస్తామని 2021లో నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రోజు కూడా 1% కూడా చేయలేకపోతున్నారు. అందుకని ఇప్పుడు ఆర్సలాల్ మిట్టల్ని తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బకొట్టడానికి చేస్తున్నారు. సొంత గనులు విశాఖ స్టీల్ ప్లాంట్కి 30 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడుస్తున్న ఇవాళ, కానీ ఆర్సలాల్ మిట్టల్కు గన్లు కావాలని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అడిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గన్లు ఇవ్వమని ఎందుకు అడగలేదని అడుగుతున్నాం. కావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బకొట్టడమే ఎన్నికల వరకు ఉపయోగించుకొని ఈరోజు తెప్ప తగిలేసినట్టుగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంటు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి టీడీపీ తీవ్రంగా ద్రోహం చేస్తుంది, తీవ్రంగా అన్యాయం చేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంటే కానీ సిక్కయి ఇది నాశనం అయిపోతే ఉత్తరాంధ్ర ప్రాంతం ఎడారైపోతుంది. ఒక్క విశాఖ స్టీలే కాదు, మిగిలిన ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా ప్రైవేట్కి ఇవ్వాలని ప్రైవేట్ పిచ్చితోటి ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉన్నారు. వీరి విధానం సొంత తప్పు. మోడీ విధానాలు అలాగే చంద్రబాబు నాయుడు అదే విధానాలను బలపరుస్తూ ప్రైవేటు వాళ్ళకి పెద్దపీట వేయడం, ఇక్కడ ఉన్న ప్రభుత్వ రంగం మొత్తం పరిశ్రమలన్నింటినీ కూడా నాశనం చేసే ప్రయత్నం చేయడం అనేది తీవ్రమైనటువంటి ద్రోహం తప్ప ఆంధ్ర ప్రజానీకానికి, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ద్రోహం. అందువల్ల దీన్ని మేము సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి. చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు, జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు, 3 సార్లు 4 సార్లు చేశారు. గోడ కట్టలేదు ఇప్పటికి కూడా. స్టీల్ ప్లాంట్ పెట్టండి. అక్కడ బళ్ళారి స్టీల్ ప్లాంట్, బళ్ళారి ఇనప ఖనిజం అక్కడే ఉంది. అక్కడ స్టీల్ ప్లాంట్ ఆర్సలాల్ మిట్టల్ని అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టమనండి, అక్కడ స్టీల్ ప్లాంట్ కట్టమనండి, ఎవరూ కాదనం. కానీ నక్కపల్లిలో విశాఖ స్టీల్ ప్లాంట్ పక్కనే పెట్టడం అనేది విశాఖ స్టీల్ ప్లాంట్కి ద్రోహం చేయడం తప్ప ఇంకోటి మాత్రం కాదు. అందువల్ల ఈ పద్ధతిని విరమించుకోవాలి. దానికి పర్యావరణాన్ని అనుమతులు ఇవ్వకూడదు. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు కానీ దానికి ఖనిజాలను కానీ ఇవ్వడానికి ప్రయత్నిస్తే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, పోట్లాడతాం. ఆర్సలాల్ మిట్టల్ని అక్కడికి రాకుండా అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తున్నాం. అందువల్ల రాష్ట్ర ప్రజానీకం యొక్క ప్రయోజనాలు ఏమిటనేది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆలోచించడం లేదు. ప్రైవేటు వాళ్ళ ప్రయోజనాల కోసమే ఆ రోజు 2000 సంవత్సరంలోనే పబ్లిక్ హీరింగ్ కూడా వ్యతిరేకించినా కూడా ఈరోజు మళ్ళా 20 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళా పేరు మార్చి ఆర్సలాల్ మిట్టల్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనేటువంటి సమాధానం చెప్పాలి. కేవలం వారి ప్రయోజనం కోసం తప్ప ఇంకోటి మాత్రం కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్కి నష్టం చేయడం, మార్కెటింగ్ని దెబ్బతీయడం అనేటువంటిది రాష్ట్ర స్టీల్ ప్లాంట్కి ప్రజానీకానికి కూడా పూర్తి వ్యతిరేకం. అందువల్ల ఈ పద్ధతులు పూర్తిగా వ్యతిరేకించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏకైక సమస్య సొంత గనులు లేకపోవడం. ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు అదనంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఈ 3,000 కోట్లు అదే ఈరోజు నష్టాలుగా స్టీల్ ప్లాంట్కి చూపిస్తూ ఉన్నారు. 2001 సంవత్సరం
స్టీల్ ప్లాంట్ 100% అమ్మాలని బీజేపీ ప్రకటించిన నాడు కూడా 945 కోట్లు నికర లాభం వచ్చింది. కానీ కావాలని తర్వాత 3 ఏళ్ళు వరుసగా నష్టాల్లోకి స్టీల్ ప్లాంట్ నడపకుండా, అలాగే స్టీల్ని దెబ్బతీసి స్టీల్ ప్లాంట్కి లో ఉన్నటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వకుండా, హెచ్ఆర్ఏ లేకుండా అయినా కూడా గత నెల 105% స్టీల్ మెల్టింగ్ షాప్లో ఉత్పత్తి సాధించింది. 105%. ఏ స్టీల్ ప్లాంట్లో లేనటువంటి ఉత్పత్తిని సాధిస్తున్నాం. జీతాలు లేకపోయినా కూడా, అలాగే ఉన్న హక్కుల్ని తీసేసినా కూడా స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం అనేటువంటి మా ధ్యేయం. స్టీల్ ప్లాంట్ని కాపాడటం కోసం ఎటువంటి త్యాగానికైనా ఈరోజు కార్మిక వర్గం ప్రాణాలు అర్పించైనా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటారు. దానికోసం ఈరోజు ఉత్పత్తిని, దేశంలోనే అత్యధిక ఉత్పత్తిని విశాఖ స్టీల్ ప్లాంట్ సాధిస్తూ ఉంది. కానీ కుట్ర చేసి స్టీల్ మెల్టింగ్ షాప్లో కేబుల్ అన్నీ కూడా తగలబెట్టి 3 కన్వర్టర్లు కూడా నడపకుండా కూడా చేశారు. అదానీని అడ్డం పెట్టి 40 రోజులు ఒక్క టన్ను కూడా ఖనిజం స్టీల్ ప్లాంట్లోకి రాకుండా చేశారు. 2 లక్షల టన్నులు గంగవరం పోర్ట్లో ఖనిజం ఉన్నా 1 టన్ను కూడా లోపలికి రాకుండా చేసి ఖనిజం లేదనిపించి దీన్ని బలహీనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల అన్ని రూపాలు, అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. నాణ్యత, క్వాలిటీలో బెస్ట్ క్వాలిటీ. అందుకని ఈరోజు క్వాలిటీని దెబ్బతీయడానికి క్వాలిటీ కంట్రోల్లో పనిచేసే విభాగాన్ని క్లోజ్ చేసేసారు, మూసారు, తనిఖీ లేకుండా చేశారు. క్వాలిటీని తనిఖీ చేసేటువంటి 150 మంది డిప్లొమా హోల్డర్స్, ఇంజనీర్లు మొత్తాన్ని ఈరోజు బయటికి పెట్టడం అనేటువంటి జరిగింది. అందుకని ఒకవైపున అందులో ఉన్నటువంటి నాణ్యతను దెబ్బతీయడం, దాన్ని సిక్కు చేయడం, రెండో వైపున ప్రైవేటు వాడికి ఎలాగన్నా కట్టబెట్టాలని కుట్ర చేయడం, ఇది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా చేస్తున్నటువంటి చర్యలు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రేపు ఈరోజు మా విశాఖ స్టీల్ పోరాట కమిటీ సమావేశం ఉంది. భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తామని మనం చేస్తున్నాం. పార్లమెంటు మెంబరు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఈరోజు ఆయన పార్లమెంట్లో ప్రశ్నలు ఏమనెత్తాడు, విశాఖ స్టీల్ కార్మికులు జీతాలు ఇవ్వలేదని. మళ్ళీ అదే పెద్ద మనిషి నిన్న వెళ్ళినటువంటి ప్రతినిధి వర్గంతో నాకు జీతాలు ఇవ్వాలని తెలియలేదని చెప్పి మాట్లాడడం అనేటువంటి జరిగింది. విశాఖ ఎంపీగా భరత్ పనిచేయడానికి అర్హుడు కాదు. భరత్ రాజీనామా చేయాలి. భరత్కి నైతికమైనటువంటి హక్కు కూడా లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు ముంచేసి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి కుమారస్వామి విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్లు తీసుకురావడం అనేటువంటి జరిగింది. అక్కడ పనిచేసేవాళ్ళు 242 మంది మాత్రమే. 30,000 మంది పనిచేస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఈరోజు దాని గురించి అడిగేవాడు కానీ లేదు. రేపు ఏదైనా ప్యాకేజ్ ప్రకటించినా అది మా అప్పులు పెంచడం కోసం, వడ్డీలు పెంచడం కోసం, దీన్ని బలహీనం చేయడానికి కోసం తప్ప ఈ స్టీల్ ప్లాంట్ని ఉద్ధరించడానికి మాత్రం కాదు. కానీ అందుకని ఇక విశాఖపట్నం ఎంపీ కానీ అనకాపల్లి సీఎం రమేష్ వీరిద్దరు కూడా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి తీవ్రంగా ద్రోహం చేసేటువంటి పని చేస్తున్నారు. వీరికి ఎంపీలుగా ఉండడానికి తగరు. వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.